ఈ ఆలోచన కూడుకొని ఉండకపోతే ఈ 4-5 ఏళ్లలో గూడూరు నారాయణ రెడ్డి గారు కనుక సమర్థించి ఉండకపోతే ఈ 4-5 ఏళ్ల కాల ప్రయాణంలో అంజిరెడ్డి గారి ప్రోత్సాహం లేకపోతే ఈ సబ్జెక్ట్ రజాకారుల సబ్జెక్టు లేకపోతే మీ ముందు నేను లేను. ఇవాళ నేను ఇలాగా మీ ముందు నిలబడ్డాను, పాటలు చేశాను, బాగున్నాను, సూపర్ ఉన్నాను మీరు అందరు అంటున్నారంటే కారణం ఈ పెద్ద మనిషి, ఈ యుక్త వయస్కుడు మా డైరెక్టర్ గారు యాట సత్యనారాయణ. నేను ఇందాక ఆడియో ఫంక్షన్లో ఒక మాట చెప్పాను. అందరు ఏమనుకున్నారంటే వీడు ఇంద్ర ఇంత అతిగా మాట్లాడుతున్నాడు అని అందరు అనుకున్నారు. ఒక సంజయ్ లీలా బన్సాలి, ఒక రాజ్ కుమార్ ఇరానీ, ఒక నీల్, ఒక రాజమౌళి, తర్వాత తెలుగు పరిశ్రమ నుంచి భారతదేశ పరిశ్రమలోకి దిగ్గజ దర్శకుల స్థాయిలోకి స్థితిలోకి ఎక్కిన మొట్టమొదటి దర్శకుడు ఒకే ఒక్క సినిమాలో, దట్ ఈస్ యాట సత్యనారాయణ. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అందరూ ఆయన్ని ఒక సాధారణ సీరియల్ డైరెక్టర్ అనుకున్నారు. ఈ సినిమా చేసేటప్పుడు నేను అదే అనుకున్నాను. సినిమా తీసుకొని వచ్చి నా దగ్గర ముందు పెట్టిన తర్వాత అప్పుడు చెప్పాను, ఆ రోజు ఆయన మెసేజ్ పెట్టాను, ఇది సినిమా కాదండి, ఇది సజీవ సాక్ష్యం, ఇది చరిత్ర మాత్రమే కాదు భవిష్యత్తు తరాలు తెలుసుకోవాల్సిన చరిత్ర అని నేను ఆ రోజు చెప్పాను. దేవుడి ఆశీస్సులు, ప్రజల సహకారం, మీ అందరి ప్రోత్సాహంతో ఎంతోమంది కోరుకున్నట్టు గూడూరు నారాయణ రెడ్డి గారు ఏ కళనైతే కన్నారో ఆ కళని సజీవ రూపంగా మన అందరి ముందు రజాకార్ చిత్ర రూపం నిలిపే దర్శకుడు ఈరోజు మన మానుకోట జిల్లాలో, అందులో మా బావగారు ఎవరైతే నాకు ఈ మొక్క నీళ్లు పోసి పెంచారో మా బావగారి ఇంట్లో ఆయన సమక్షంలో మాట్లాడే అవకాశం నాకు కలిగినందుకు సార్ మీకు జీవితాంతం ఎందుకంటే ఈ 20 ఏళ్లలో నేను ఎన్ని సినిమాలు చేశానో ఏ సినిమాకు రాని పేరు నాకు ఈ సినిమా ఇచ్చింది. ఈ 20 ఏళ్లలో నేను ఎన్ని సినిమాలు చేశానో ఏ సినిమాకు రానంత గొప్ప గౌరవం ఈ సినిమా నాకు ఇచ్చింది. ఏ సినిమా తీసుకురానటువంటి ఒక కీర్తిని, ప్రతిష్టని నాకు ఈ సినిమా తీసుకొచ్చింది. బికాస్ ఆఫ్ ఆయన. నేను అనుకున్న ఏంటి ఇంత ఏంటి వదిలే గురించి బాగానే ఉంది కదా, వదిలేండి గురించి అని అనేటోండి. లేదు లేదు అని అప్పుడు చేశా. పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా, రేపు పొద్దుగాల ఏగు సుక్కలోలే మేల్కొంటారా, ఈ పునమోపోలే కట్టుకున్న తల్లి ఒళ్ళోకి నీవెప్పుడొస్తావో, రేపు మాపనకుంట యుద్ధం చేసే అమ్మ పాలెప్పుడు నీకు ఇస్తదో, రాకాసులు ఇసిరే రసకాల ఈటే అమ్మ రొమ్మున దిగుతున్నదో, ఈ పేగుల్ని మెడకేసుకున్నదో, కాశీం రజిబి నిన్నేనంటున్నదో, నైజాం రాజ్య హింస జరుగుతున్నదో. బిడ్డలారా బిడ్డలారా పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా, రేపు పొద్దుగాల ఏగు సుక్కవోలే మేల్కొంటారా, పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా, రేపు పొద్దుగాల ఏగు సుక్కలోలే మేల్కొంటారా. ఇలాంటి చివరిగా మీరందరూ కోరుకున్నట్టు ఈ జన్మకు సరిపోయేంత ఆనందాన్ని ఇచ్చేశారు. పూరి జగన్నాథ్ గారిని కలిసి ఒక మాట, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నాం, ఇక రిటైర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి పొలం పని చేసుకోపోన్నాడు. లేదు ఇంకేదో ఉంది నాకు రావాల్సింది అనిపించింది ఈ సినిమా చేశాక. తర్వాత ఏమిటంటే ఇది పట్టుకొచ్చు మళ్ళీ సర్ప్రైజ్ చేస్తున్నాం తదుపరి అంటే అది కాలమే నిర్ణయించాలి. కాలమే నిర్ణయించాలి. చదువు చెప్పిన వీరన్న సార్కి, ఈ మొక్క నీళ్లు పోసిన మా వీరన్న సార్కి థ్యాంక్స్ చెప్తూ, 600 రాజ్యాలను ఒకే జెండ నీడలోన నిలిపిన రణముక్కు మనిషి సర్దారుకు జిందాబాద్, సర్దారుకు జిందాబాద్,
యోధుల మర యోధులకు జిందాబాద్, బల బల యోధుల మర యోధులకు జిందాబాద్. అరలరు పుట్టుక తప్ప చావు లేని వీరులార జిందాబాద్, చావు కూడా పుట్టుక అన్న ధీరులార జిందాబాద్. షోయబుల్లా దొడ్డి కొమురయ్య షేక్ బందకి జిందాబాద్, యోధుల మర యోధులకు జిందాబాద్. కన్ను పట్టి శత్రువుల గుండెలకు గురి పెట్టిన మల్లు స్వరాజ్యమ్మకు జిందాబాద్. అరుణ ఆసఫ్ అలీ, ఆరుట్ల కమల, కట్పూరి సుశీలకు జిందాబాద్. ముసలి నక్కకు రాజ్యం దక్కదన్న దాశరథులు రక్కసుల తలలొక్కొక్క దెబ్బకు ముక్కలు అన్న సుద్దాల హనుమంతు గోలుకొండ కిల్లా కింద కోరి కడతామన్న బండి కాలం రాగానే కాటు వేయాలనే కాళోజీ. యోధుల మర యోధులకు జిందాబాద్, మన యోధుల మర యోధులకు జిందాబాద్, యోధుల మర యోధులకు జిందాబాద్, మన యోధుల మర యోధులకు జిందాబాద్. ఇంకా మా అందరికి సెలవు ఇవ్వాలి మీరు, ఎందుకంటే మేము ఖమ్మం వెళ్ళాలి. అందరికి బాయ్ చెప్పండి సార్. థ్యాంక్ యూ. ఒక్క మాట చెప్తాను, నా గురించి అంత చెప్పారు కానీ నేను జస్ట్ ఏమంటారు శిల్పాన్ని అంతే. ఆత్మంత ఆయనదే, సోలంత ఆయనదే. ఎంత పని రాక్షసులు అంటే ఊరికే పైకి రాలేదు. తెల్లారితే కాపీ అందించాలి, రాత్రి 1 గంటకు అప్పటికప్పుడు అమ్మాయిలు ఎవరినో పిలిచి కోరస్ ఆర్టిస్టులు ఎవరినో పిలిచి గురువు నేను ఆల్రెడీ ఓకే అని పక్కన పెట్టేసి చాలా బాగుంది మా టీంకి మా అన్నపూర్ణ స్టూడియో మొత్తం మాకు అందరిని నచ్చి పక్కన పెట్టేస్తే ఆ గురించి ఇప్పుడు చేద్దామని ఆ నైట్ లేపుకొచ్చి 1 గంటకు వాళ్ళతో పాటలు పాడిస్తుంటే మా కంప్యూటర్ స్ట్రక్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక స్టూడియో బుక్ చేసి అక్కడ తీసుకెళ్ళిపోయి అంటే అంత పని. ఇప్పటికీ కూడా ఈరోజు బయ్యారం నుంచి హైదరాబాద్లో అడుగు పెడితే ఎట్లా కష్టపడ్డాడో డే 1 ఈ రోజుకి కూడా అంత పెద్ద దాదాసాహెబ్ అవార్డు వచ్చినా కూడా డే 1 నేను ఈర్యానాయక్ ఫ్యామిలీలో పుట్టిన బిడ్డనే, బయ్యారం బిడ్డనే అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రపంచానికి తెలిసినా సరే ఆ అస్తిత్వాన్ని పోగొట్టుకోకుండా కష్టపడతాడు. కాబట్టి ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకునే వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ మా భీమ్సే, అందులో డౌటే లేదు. అతనికి క్యూ కడుతున్నారు, ఇతనే దొరుకుతలేదు. ఎందుకంటే అక్కడ స్టూడియో మా అందరిని ఆక్యుపై చేశాడు. సెలక్షన్ కూడా చాలా బాగా చేస్తాడు. అది మీ ఆయన టాలెంట్ మీకు తెలియదు. స్టెప్స్, పాయింట్లు, బూట్లు, అమ్మాయిలను కూడా బాగా సెలక్షన్ చేస్తాడు. మాకు తెలియదు, బండి మీద వెళ్తుంటే మేము ఎక్కడికో వెళ్తున్నాం అనుకున్నాం, వాకింగ్ అనుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎట్లా ఎప్పుడు వెళ్తున్నా కానీ ఇప్పటికీ కూడా మట్టి వాసన లాగా అక్కడ అతను హాయిగా పెద్ద కార్లు మెయింటైన్ చేయొచ్చు, కానీ అదే బండి మీద దిగుతాడు, మా సందులు దిగుతుంటాడు. ఎంతసేపు అతనికి ఏముండదు, బఠానీలు తిరుగుకుంటూ పాటలు ఆలోచిస్తాడు తప్ప తిండి కూడా సరిగ్గా తినడు. ఆ పాటే తిండి, ఆ మ్యూజికే తిండి. ఇంకో విషయం ఏంటంటే నేను దాదాపు ఇది ఫస్ట్ సినిమానే 20 సంవత్సరాలు సినిమాలు చేస్తూ ఉన్నా రాఘవేంద్ర గారు డైరెక్టర్గా. నేను పరిచయమే లేదు, ఒక పాట ఇలా కావాలని చెప్పిన తర్వాత ఒకరోజు ముందు కలవగానే మార్నింగే ఫోన్ చేసి గురించి ఎలా కావాలి నీకు అనగానే ఇలా 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 అని ఊరికే నెత్తుకుంటూ చెప్పాను. 1 గంటలో వెళ్తూనే ఉన్నాను, ఒక ట్యూన్ పంపించేసాను అంటే అదే ఓకే, ఇంకేం లేదు నాకు ఫిక్స్. అది అంత కసి ఉంది నిజంగా. వాళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నారు, ఎంత పుణ్యం చేసుకున్నారు. వాళ్ళు కారణం ఇప్పుడే వీళ్ళ నాన్నగారిని కూడా చూశాను. మా నాన్న గుర్తుకొచ్చేసి మా నాన్న ఉంటారు, మా నాన్న కూడా ఇద్దరు. నిజంగా నేను ఎన్నిసార్లు ఈయనకు ప్రతిసారి ఫోన్ చేసి అదే అడుగుతాను, సినిమా చూస్తున్నాను. నేను ఫోన్ చేసి అదే అడుగుతాను. నేను మెసేజ్ పెట్టా ఒకసారి, మీ అమ్మ నాన్న ఎక్కడుంటారో చెప్పు బాబు, వెళ్ళి కాలు మొక్కి నేను నాకన్నా కొంచెం పుణ్యం వస్తుంది, నా ఉన్న గొంతంతా నువ్వే తీసుకుని ఇంత మంచి గొంతు ఎలా ఇచ్చేరాళ్ళు అనుకున్నాను. ఒక్కటే మాట చెప్పాలంటే నోరేసుకొని ఇండస్ట్రీని శాసిస్తున్నాడు, నోరేసుకొని ఇండస్ట్రీని శాసిస్తున్నాడు. నిజంగా నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు మామూలు ఆనందం లేదు. ఈ 20 ఏళ్ళ కళ ఫలించడంలో నువ్వు కూడా నాకు ఒక ఏమంటారు ఒక అస్త్రాన్నమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఒక మాట మీరు టూర్లో భాగంగా కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్ నష్టపెట్టలేరు కదా,
అన్నిటికీ భిన్నంగా మాట్లాడుతూ ఉంటారు ఇలా. కానీ వాళ్ళ మీన్స్ స్వస్థలానికి వచ్చినాక మీకు ఏమన్నా కొత్తగా అనిపించిందా? ఏమన్నా అసలు ఇలా ఇలా జనం ఎక్కడైనా ఉంటారు, ఖమ్మం పోతే కూడా ఉంటారు. విషయం ఏంటి సార్ అదే చెప్తున్నాను. ఇప్పుడు కరీంనగర్కి వెళ్ళాను, బండి సంజయ్ గారు ఒక రకమైన ప్రోగ్రామ్, ఓకే. వరంగల్కి వెళ్ళాను, ఒక రకమైన ప్రోగ్రామ్. సిద్దిపేట వెళ్ళాను, తర్వాత సిరిసిల్ల వెళ్ళాను.